చేస్తావు సార్ ఈ చేప చేపలంతా కూడా చేపలు ఏది బాగుంటది ఇది బాగుంటుంది సార్. ఇది బాగుంటుందా టేస్ట్ బాగుంటాయి సార్. ఇది బాగుంటది బాగుంటాయి. అందరూ యూనిఫామ్ గా చెప్పేస్తారు మార్కెటింగ్ అనుభవం. కట్ చేస్తావా అట్లా తీసుకెళ్తావా? కట్ చేసేస్తారు. అట్లా కట్ చేస్తావా? కట్ చేయమ్మా. కట్ అయ్యి నువ్వు ఇంట్లో కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు మామూలుగా. ఏడ కట్ చేస్తాడు. ఎంత వస్తుందమ్మా అది? 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే చూడు, 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు మీ ఇంటికి? మా ఇంటికి తీసుకెళ్తాను సార్. మీ ఇంటికే కదా? మా ఇంటికి సార్. చేయాలా లేదంటే ఎట్లా? కట్ చేయి సార్. కట్ చేసుకుని పోదాము. కొంచెం వాడు మాట్లాడము తాత గురించి. రమ్మా నేను ఇస్తాను. కట్ చేయండి. చూడు, మనిషికి ఒక 10,000 ఇవ్వండి. మనిషికి ఒక 10,000 సార్. ఏంటో ఇంకేం చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిందాం సార్. కూర వండుకొని అన్నం తిందాం సార్. తినేసి కొంచెంసేపు వెళ్ళిపోయి ఉండి సార్ రండి సార్. కట్ చేసి వస్తాను సార్. మళ్ళీ వస్తా సార్. అయిపోయింది. ఇది ఇచ్చామ్మా. ఇది అదే కుర్తాడు. ఇది కుర్తుంది. అదే అదే సార్ మా మత్స్యకారులకి నువ్వేంటమ్మా, నీ పేరు ఏంటమ్మా? మా మత్స్యకారులకి టీడీపీ వచ్చిన గురించి మాకు బరలేదు సార్. అంతమంది 10,000 వేస్తున్నారు, ఇప్పుడు 20,000 వేశారు. 2 నెలలకు సరిపోతుంది సార్. ఇబ్బంది లేదు సార్. అంతవరకు ఇచ్చాము. మీ ఆదాయం కూడా పెరగాలి కదా. నువ్వు మీ అబ్బాయిని చదివించలేకపోయావు కదా సార్. ఏం చేస్తాం అక్కడ సంభవం సార్. కదా ఇంకేం చెప్పండి, ఎట్లా చేస్తే మీ అందరి జీవితాల్లో మార్పు వస్తుంది? మాకు వలలు లేవు సార్. మాకు వలలు లేవు, బోటులు లేవు. అంతకుముందు గాలి వాన కొట్టుకుపోయింది సార్. ఇప్పుడు సముద్రం మీద పోవాలన్నా ఒక సుక్క పడట్లేదు సార్. వల్ల కొనుక్కోవడానికి కూడా మా వాళ్ళకు డబ్బులు లేవు సార్. చాలా దయచేసి మా వాళ్ళు ఊర్లో ఉంటారు సార్. అప్పుడు మా వాళ్ళకి రెండు ఇస్తున్నాం. ఒకటి మెకనైజ్డ్ బోట్, మోడర్నైజ్డ్ అండ్ ఇవి 2 మెకనైజ్డ్. ఏ బోట్లు మీరు ఎక్కువ వాడుతున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చేటి పెద్ద కాస్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎవరు వాడడం లేదు. అవి కొన్ని అదే మన హార్బర్కి ఇంకా ఐస్ ప్లాంట్లు అయింది రాలేదు కాబట్టి కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు అవి ఇద్దామని. అది ఇస్తే దానివల్ల మీకు ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అంటే చెన్నైలో 300 ఉంటే కిలో, ఇక్కడ 150 రూపాయలకి వెళ్తుంది సార్. ఏది ఒక రేటు, ఒక చేప డబుల్ రేట్ ఉంటుంది. ఒక కేజీకి ఏ చేపల మందన్నా సమానంగా ఉంటుంది సార్. అక్కడ ఆంధ్రాలో అంటే అక్కడ రేట్లు ఎక్కువ. అక్కడ రేట్లు టౌన్స్ కూడా పోవాలి. ఐస్ ప్లాంట్ ప్రాసెస్ చేసి కరెక్ట్ గా పంపించే పరిస్థితి వస్తే అప్పుడు మీకు రేట్ వస్తుంది. ఏం చేయాలి కోట్ రండి సార్. కూర్చో సార్. నమస్కారం. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రూమ్ అమ్మా. ఓకే. ఎవరు అబ్బాయి? అదే సార్. అల్లుడా? కూతురా? కూతురు సార్. అమ్మా ఏం చేస్తున్నావు? కూర చేస్తున్నాను సార్. చెప్పమ్మా ఏం చేస్తున్నావు? సార్ సముద్రం డబ్బు కూడా పడిపోయింది సార్. 20,000 సముద్రం డబ్బు కూడా పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందంట. నీ అకౌంట్ పడిందా? పడింది సార్.
అకౌంట్లో 33,026 బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటావా? అలవాటు అయిందా? బ్యాంక్ అంటే బ్యాంక్ వచ్చే డబ్బులు చూసుకోవడం చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా, ఇంగ్లీష్ పంపించే తెలుగు అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈజీగా. అంతకుముందు 17,000 ఉంది, ఇప్పుడు 20,000 ఇచ్చారు. 13,000 ఉంది, ఇప్పుడు 20,000 వేసారు. 33,000. ఏంటమ్మా ఏం చేస్తావు? ఎట్లా చేస్తావంట? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? సార్ చిన్నప్పటి నుంచి చేసి ఏం చేస్తున్నా ఇప్పుడు? ఎట్లా చేస్తావు? సరే సార్. ఎక్కువ వేస్తావు? అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. ఎక్కువ వేస్తున్నావు? ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా, అంత వేస్తే ఎట్లా? మన ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్, మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు? ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ ఏం సార్. సముద్రం అంతా ఉప్పే కదా. ఏమ్మా ఏమో నువ్వు చూసుకో, నువ్వే. ఇది మామిడికాయ అమ్మా? మామిడికాయ వేస్తారా? ఎన్ని అన్నీ అమ్మా? చింత పులుసు అమ్మా? ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే, కొద్దిగా అది ఎక్కువగా. రండి రండి, ఎన్నో కూర్చుందామా? రాయా కూర్చోండి, కూర్చోటప్పుడు కూర్చోమ్మా. నువ్వేం చేయాలి ఇప్పుడు? డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత రోజు చదువుకున్నావు? 8th నిలిపేసాను. ఏంటి కారణం? ఏంటి? మీ నాన్న కష్టపడతావంటే నువ్వు చూసి నువ్వు సహకరించాలని చెప్పి నిలిపేసావు.
ఉమ్. నువ్వు ఏ పనికి పోలేకపోతే మనవాడు కూడా నిలిపేసి నీకు సహాయం చేస్తాడు. నువ్వు వేట పోతున్నప్పుడు చెన్నైకి ఏం చేస్తావు? చెన్నైలో సముద్రంలో అక్కడ చెన్నైలో అక్కడ ఎంత ఇస్తారు? దాన్ని బట్టి ఇస్తారు. యావరేజ్ నీకు ఎంత వస్తుంది? 35 వస్తుంది. 30,000 వస్తుంది నెలకు. నెలకు ఒకసారి ఇక్కడికి వస్తావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా పొలం, పడవ. ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది? అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ అంటే ఇది ఇంజనే అంటే మెకనైజ్డ్. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? 3 పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో పోతే వాళ్ళకి బోట్ అంతా లాక్కుపోతుంది. మేము వాళ్ళకు కొత్త వాళ్ళు తీసుకుపోవడం, అడగ బోట్ లాక్కుపోవడం. ఇంటికి వస్తాం, తెల్లాలు భార్యలు కొడుకులు వాళ్ళని తీసుకో, కొత్త వాళ్ళని తీసుకో, అన్ని వేసాము. వంటలంతా లాక్కుని తెల్లాలు వేసి మేము వేసేసాం. పొలాలు లేకపోవడం, పొద్దులు లేకపోవడం అలాగే. అంటే ఒకప్పుడు ఇచ్చినట్టు కూడా మీరు ఉపయోగించుకోలేకపోయారు కదా, కారణం ఏంటి? సార్ ముందు ఏమ్మా చూడమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా. ఓకే, తీసేమో కలిసి బాగా తీసుకొచ్చి రామ్మారా. కూర్చోండి రామ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేసేది సార్. మా చిన్న పిల్లడు ఇప్పుడు ఇచ్చాడు. మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చాడు సార్. నేను చిన్న పిల్లాడు అప్పుడు సార్. గాలి వానలో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్. వాళ్ళు ఇల్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను ఎక్కువ గొర్రెపోతుంది సార్. ఏమైంది? ఆటో వచ్చింది అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చాడు సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉండేది సార్. అప్పుడు అయ్యామ్మలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. ఇప్పుడు మనం 2-3 విషయాలు.
ఒకటి ఇల్లు ఒకటి ఒక వాల్స్ అని చూసుకొని ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్ బోర్డు ఒకటి దానికి రెండు కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి బాగా చదువుకోవాలి. ఇంకేంటా దేవుడి లాగా మీరు ఇచ్చారు సార్ ఇక్కడ రెండు చేద్దాం అమ్మాయి కూడా చదివి ఇక్కడ ఏం చేయాలో ఇంకోటి చేస్తాం. నువ్వు కూడా ఒకవేళ కానీ కాంప్లెక్స్ చదువుకోవాలంటే చదువుకో పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ వచ్చి ఉద్యోగాలు నేను ఎప్పటికప్పుడు కరెక్ట్ చెప్తాను. మీకేం కావాలని సదుపాయం చేస్తాను. మీ జాగ్రత్త చూసుకుంటాయి సరేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. దేవుడి లాంటి చాలా బాగా చేశావు. ఏం చదువుతున్నామ్మా? ఇప్పుడు వస్తేనేమా ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా. కలెక్టర్ గారు తీసుకుంటాడు, తీసుకొని నేను ఓకే థ్యాంక్యమ్మా. థ్యాంక్యమ్మా. ధన్యవాదాలు సార్. మా వాళ్ళు మంచిగా చేస్తున్నాం సార్. ఇంకా చేద్దాం. సరే సార్.